క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవుని యొక్క కృప వల్ల, ఆయన అపారమైన అనుగ్రహాల వల్ల మనము ఒక సంవత్సరాన్ని ముగించుకొని ఒక నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మరియమాత యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అనగా మనందరి తల్లులు మానవ మాతృలకు జన్మనిచ్చారు, కానీ మరియమాత తనకు జన్మనిచ్చిన ఆ దేవునికే తన గర్భంలో స్థానాన్నిచ్చి అతనికి జన్మనిచ్చింది. అందుకే దైవ స్వభావము మానవ స్వభావము కలిగినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు మరియమాత గర్భంలో జన్మించడం ద్వారా మరియమాత దివ్య మాతృత్వాన్ని పొందింది అన్న అంశాన్ని ఈరోజు మనం గొప్ప మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు మొదటి పట్టణము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు, సువిశేషం లోకా శుభవార్త 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఆలకించాం. యూదులు ఐగుప్తు బానిసం ముగించుకొని ఎడారి ప్రయాణం చేస్తూ ఉండగా సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక నూతన నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఎన్నుకోబడిన జాతిగా అతడు పిలుచుకున్నాడు. మోషే దేవుని ఆజ్ఞ మేరకు ఒక పవిత్రమైనటువంటి లేవీయ తెగను ఏర్పాటు చేశాడు. ఈ లేవీయ తెగ దేవునికి కైంకర్యం చేయడానికి ఎన్నుకోబడినటువంటి తెగ. ఆయన ఆలయంలో వారు బలులర్పించాలి. ఆ దేవుని దీవెనలను కూడా ఈ లేవీయ తెగవారే దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ ఆ దేవుని అనుగ్రహాలను అందించాలి. ఈ బాధ్యత లేవీయ తెగవారిదే. దేవుని అనుగ్రహాలను దీవెనలను కోరుకుని వచ్చే ప్రజలకు ఏ విధంగా ఆ దేవుని దీవెనలను అందించాలో మనం ఇక్కడ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అహరోను ముఖ్యమైన అర్చకుడిగా యాజకుడిగా ఉండగా ఆయన వంశస్థులందరూ యాజకులు కాగా, అహరోను వంశమును మినహాయించి మిగిలిన వారందరూ లేవీయ తెగగా పిలువబడి వాళ్ళందరూ దేవునికి బలులర్పించడము, కానుకలు ఇవ్వడము, అర్చనలు చేయడము కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమై ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పము. వారు ప్రతిరోజు ప్రజలు అర్పించే బలులను దేవునికి అర్పించాలి. వారు దేవుని తరపున ప్రజలను దీవించాలి. ఈ ఆశీర్వాదాలను నిబంధనను పాటించే వారికి వీరు అందిస్తారు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము ద్వారా సకల మానవాళికి, సకల జాతులకు తన దీవెనలను అందించాలని తన సంకల్పాన్ని వెల్లడి చేశాడు. ఈ ఆశీర్వాదాలు దేవుడు మోషే ద్వారా ప్రసాదించగా అవి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నమోదు చేయబడ్డాయి. వాటినే మనము మొదటి పట్టణంలో ఆలకించాం. దేవుడు తన ఎన్నిక చేయబడ్డ బిడ్డలైన ఇశ్రాయేలీలతో ఏ విధంగా నడుచుకున్నాడో పూర్వ నిబంధనలో మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద నడిపించి మన్నాను ఆహారంగా ఇచ్చి రాతి నుండి నీటినిచ్చి అద్భుతంగా వారిని నడిపించుకొని వచ్చాడు. వారికి దేవునికి ఎలాంటి అర్చనలు చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో కూడా దేవుడే వాళ్లకు మోషే ద్వారా తెలియచేశాడు, నేర్పించాడు. దేవుని ప్రణాళికను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రణాళిక ద్వారా తన అనంతమైన ఆశీర్వాదాలను మానవాళికి అందించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీయుల ద్వారా ఈ రక్షణ చరిత్రను దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. దీని ఉద్దేశ్యం ఒకటే, మానవాళికి అతడు ఇవ్వాలి అనుకున్న ఆశీర్వాదాలను ఇదిగో అబ్రహాము సంతతి ద్వారా ఇశ్రాయేలీయుల ద్వారా అందిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు తన దివ్య కుమారుడు మనుష్యావతారము ద్వారా ప్రసాదించాలన్నది అతని కోరిక, అతని సంకల్పం. అతడు
వాగ్దానం చేసినట్లే ఈ ఇశ్రాయేలు జాతి నుండే తన కుమారుడు మనుష్యావతారము ద్వారా తన సమస్త అనుగ్రహాలను దీవెనలను నిండుగా మానవాళికి దేవుడు ప్రసాదించాడు. దేవుడు కుమారుడు అనగా దేవుడే. అతడు మనుష్యావతారము దాల్చడం ద్వారా మానవుని తిరిగి దేవునితో ఐక్యపరచడం ఈ గొప్ప ఆశీర్వాదమని మనం గ్రహించాలి. తద్వారా ఆయన తండ్రి ప్రేమను, మన ఎడల అతనికి ఉన్న శ్రద్ధను మనం గమనించవచ్చు. యుగ యుగాలుగా ఆయన మానవాళిపై గల ప్రేమను, శ్రద్ధను, కరుణను తన దివ్య కుమారుని మనుష్యావతారం ద్వారా వెల్లడి చేశాడు. తద్వారా మానవాళిని మహోన్నతమైన స్థితికి లేవనెత్తాడు. ఈ సత్యాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అతని అత్యంత ప్రేమ అంచులను ఈ మనుష్యావతారము ద్వారా మనము చవి చూడగలుగుతూ ఉన్నాం. ఆ దేవుని యొక్క ప్రేమను మనము అవగతం చేసుకోగలుగుతూ ఉన్నాం. మానవాళి అందరిలో పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాలు పొందిన, ఆశీర్వాదాలను పొందిన వ్యక్తి పరిశుద్ధ మరియమాతయే. నీ చిత్తము నా యందు నెరవేరునుగాక, ఆయన వాక్యానుసారము నా యందు జరుగునుగాక అని ఆ మరియమాత ఎప్పుడైతే దైవ చిత్తానికి తనను తాను అప్పగించుకుందో అప్పుడే ఆ మాత అంతటి మహోన్నతమైన స్థితికి అర్హురాలయ్యింది. అప్పుడే ఆ దైవ కుమారుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ఆ యమ్మ గర్భంలో రూపుదిద్దుకోవడం ప్రారంభించాడు. గబ్రియేలు సన్మనస్కుడు తాను తెచ్చిన మంగళవార్తను ఆ మరియమాతకు వెల్లడి చేస్తూ దేవుని అనుగ్రహాలతో నింపబడిన దానా అని మరియమాతను పిలిచాడు. ఆ దైవ వార్తాహరుడు, ఆ మాత దేవునితో ఎంతటి బంధాన్ని కలిగి ఉందో, ఎంతటి స్నేహాన్ని కలిగి ఉందో ఈ ఒక్క మాట ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేశాడు. దేవుడు ఆమె యందు అనుగ్రహం కలిగి ఉన్నాడు. ఆయన ముఖకాంతి ఆమె మీద ప్రకాశించింది. ప్రభువు ఆమెతో ఉన్నాడు. అందుకే ఆమె స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడింది. నేటి వరకు మరి ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునితో ఎంతటి మహోన్నతమైనటువంటి బంధాన్ని కలిగి లేడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన అనుగ్రహాలకు, వరాలకు ఆమెను పాత్రురాలిని చేశాడు. ఇది దేవుని ఉచితానుగ్రహము. విశ్వశ్రీ సభ మనందరి తల్లి. ఆ మాతను దేవుని తల్లి అని అనాది నుండి పిలుస్తూనే ఉంది. ఎఫెసు మహాసభలో క్రీస్తు శకం 431 సంవత్సరంలో మరియ తల్లిని దేవుని తల్లి అని, గ్రీకు భాషలో థెయాటికోస్ అని పిలిచారు. థేయోస్ అనగా దేవుడు అని అర్థం. అనగా థెయాటికోస్ అనగా మరియమాత దేవుని తల్లి అని అర్థము. అందుకే పునీత లూకా వ్రాసిన సువార్తలో ఎలిజబెతమ్మ తనను దర్శించవచ్చిన మరియమాతను చూచి మరియమాతను నా ప్రభు తల్లి అని పిలిచింది. ఎలిజబెతమ్మ మరియ తల్లిని ప్రభు తల్లిగా వర్ణిస్తూ లూకా శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనంలో వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మెస్సయ్య లోకరక్షకుడు అయిన క్రీస్తునకు, ఆ దైవ కుమారునికి ఆ మరియమాత తల్లిగా ఎన్నుకోబడడం ద్వారా దేవుడు ఆమెకు ఎంతటి ఘనతను, గౌరవాన్ని ఆపాదించాడో ఏ మానవ మాత్రుడు తన ఊహల్లో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేనంత గొప్పగా మరియమాతను దేవుడు ఘనపరిచాడు. అసలు ఈ విధమైనటువంటి ఘనత ఒక మానవ మాతృరాలికి దేవుడు ఇస్తాడని కూడా ఎవరూ ఊహించి ఉండరు. అసాధ్యాలను సుసాధ్యము చేసే దేవుడు, ఆ కరుణామయుడు తన ఉచితానుగ్రహంతో ఆ మరియమాతకు అంతటి ఘనతను ఆపాదించాడు. అందుకే మన జీవితమంతా మరియమాతను నిత్యము గణపరిచి స్తుతించి శ్లాఘించిన మరియమాత పొందిన ఆ ఘనతకు సరిపడ రీతిలో మనము ఆ స్తుతులను అర్పించలేమని పునీత పాద్రే పియో మరియమాత పొందినటువంటి ఆ ఘనతను గురించి వర్ణించాడు. దేవుడు కూడా ఇక మరలా మరియమాత వంటి మహోన్నతురాలిని, ఇంకొక స్త్రీని సృష్టించాలి అనుకున్న ఇక దేవునికి కూడా అసాధ్యమయ్యే రీతిలో దేవుడు తన సర్వశక్తి యుక్తులను వాడి మరియమాతను మహోన్నతమైనటువంటి స్త్రీగా రూపొందించాడు.
ఇక దేవుడు తలుచుకున్న అంతటి గనురాలిని ఇంకొక దానిని చేయడం దేవునికి కూడా అసాధ్యమేనని పునీత బొనవెంతూరు మరియమాతను శ్లాఘిస్తూ వర్ణించాడు. అందుకే ఆ మాత తన స్తోత్ర గీతంలో సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన దీనురాలునైన నన్ను లేవనెత్తెను అని దేవుని స్తుతించింది. లోకా శుభవార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. మనలో ఒకతే అయినటువంటి మరియమాతను, మానవ మాతృరాలిని దేవుడు లేవనెత్తాడు. గౌరవాన్ని, ఘనతను, మహిమను ఆ మాతకు ప్రసాదించాడు. అనగా మానవాళికి ఆయన ఈ ఘనతను, మహిమను ప్రసాదించి మనల్ని లేవనెత్తాడు. ఆ గౌరవాన్ని, ఘనతను, మహిమను మనందరికి ప్రసాదించాడు. ఈ గౌరవం, ఘనత, మహిమ తన కుమారుని ప్రేమతో కూడిన మనుష్యావతారం ద్వారానే మనకు ప్రసాదించబడింది అని ఈ మనుష్యావతారము ద్వారా దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ మనుష్యావతారము మనల్ని దేవుని బిడలుగా మార్చింది. క్రీస్తునకు మనల్ని సోదరి సోదరులుగా మార్చింది. స్వర్గరాజ్యానికి మనల్ని వారసులుగా చేసింది. మరియమాతకు అంతటి అనుగ్రహాలను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఆమె ద్వారా మనకు ఎంతటి దీవెనలను, అనుగ్రహాలను ఇచ్చిన ప్రభువునకు వందనాలు తెలియచేద్దాం. క్రీస్తుకు తల్లి కావడం ద్వారా ఆమె మనందరికీ తల్లి అయ్యింది. ఆమె మనలను ఎప్పుడూ మరిచిపోదు. మన శ్రేయస్సు కోరుకుంటుంది. ఈ లోక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ మాత మనకు సహాయపడగలిగిన గొప్ప స్థితిలో ఉంది. మనం ఆమె తల్లి ఆలనా పాలనలోనికి మనలను మనం అర్పించుకుందాం. నేటి సువిశేషంలో వినయం గల గొల్లలు పొత్తుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పొరండబెట్టబడినటువంటి దివ్య బాలయేసును దర్శించుకోవడానికి ఆనందంతో వెళ్ళారు. ఈ సందర్భాన్ని మనం క్రిస్మస్ పండుగ రోజున చదువుకున్నాం. నేడు కూడా ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఎందుకంటే మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నాం. కావున ఇది క్రిస్మస్ పండుగకు మరలా కొనసాగింపే. అప్పుడు అనగా క్రిస్మస్లో మన రక్షకుని జననం గురించి మనము ధ్యానించాం. కానీ నేడు మరియమాత పరంగా ఆలోచించి ఆమె ఆ రక్షకుని తల్లి అనగా దేవుని తల్లి అని గుర్తించి ఈ పండుగను మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. తల్లి శ్రీ సభతో కలిసి ఆ మాతను గౌరవిస్తూ ఉన్నాం. దేవుని మహోన్నతమైన ప్రేమను ఈ పండుగ రోజున ఆ తల్లి శ్రీ సభ మరియమాత దేవుని తల్లి అంటూ మనకు వెల్లడి చేస్తూ ఉంది. మరియమాత ప్రాముఖ్యతను గుర్తించని క్రైస్తవ సంఘాలు లేకపోలేదు. కానీ దేవుడు ఆమెను అనాది నుండి ఎన్నుకున్నాడని, మానవ రక్షణ చరిత్రలో ప్రాముఖ్యమైన పాత్రను ఆమెకు అనుగ్రహించాడని, ఆయన రక్షణ ప్రణాళికలో ఆమె ఘనమైన పాత్రను పోషించిందని మనం గ్రహించాలి. అందుకే దేవదూత ఆమెను అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలిచింది. దేవుడు ఆమెతో ఉన్నాడని చెప్పింది. గొల్లలు ఆ బాలయేసును దర్శించుకొన వచ్చినప్పుడు వారు లోకా శుభవార్త 2వ అధ్యాయం 16వ వచనంలో ముందుగా మరియమాతను, అటు వెనుక యోసేపును, అటు తర్వాత దివ్య బాలయేసును దర్శించుకున్నారని లోక మనకు తెలియచేశాడు. ఆ విధంగా రక్షణ చరిత్రలో మరియ యోసేపుల యొక్క పాత్రను లోక మనకు వెల్లడి చేశాడు. మత్తయి లోకాలు మరియమాత పాత్రను వివరిస్తూ క్రీస్తుని మనుష్యావతారములో ఆమె ఎంతగా ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషించిందో వివరించారు. అందుకే కథోలిక శ్రీ సభ అనాది నుండి మరియమాతకు అందించవలసిన గౌరవాన్ని అందిస్తూనే ఉంది. ఆమెకు దేవుడు ఇచ్చిన గౌరవాన్ని, ఘనతను ప్రకటించడానికి విశ్వశ్రీ సభ ఎన్నడూ భయపడలేదు. ఆయనే మొదటిగా ఆ మాతను తన దివ్య కుమారునికి తల్లిగా చేసి ఆమెను గణపరిచాడు, మహిమపరిచాడు. యేసుక్రీస్తు తన మరణ గడియలో శిలువ మీద వ్రేలాడుతూ ఆ తల్లిని యోహానుకు, ఆ విధంగా యేసుక్రీస్తుని యొక్క రక్షణ కోరుకొని ఆయన శిలువ వద్దకు వచ్చే సమస్త మానవాళికి ఆ మరియమాతను తల్లిగా ప్రసాదించాడు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె యేసుక్రీస్తుని యొక్క రక్షణలోనికి నడపబడిన మనందరికీ తల్లి.
ఆమెను మన తల్లిగా స్వీకరించకపోవడం అంటే ఆ తల్లిని తృణీకరించి యేసుక్రీస్తుని కూడా మనము తృణీకరించడం, ఆయనకు అవిధేయతను చూపడమే అవుతుంది. ఆయనే స్వయంగా ఆమెను మనకు తల్లిగా ఇచ్చాడు కాబట్టి ఆ తల్లిని తల్లిగా స్వీకరించడం అంటే యేసుక్రీస్తుని విధేయించడమేనని మనం గ్రహించాలి. అంతేకాదు, ఆమెను స్వీకరించకపోవడం వల్ల ఆమె దివ్య మాతృత్వాన్ని కూడా మనం గుర్తించకుండా పోయిన వాళ్ళం అవుతాం. దేవుడు ఆమెను దేవుని కుమారునికి తల్లిగా చేశాడు. మరియమాత మానవ మాతృరాలు. దేవుడే ఉచితంగా ఆమెను ఎన్నుకొని తన కుమారునికి తల్లిగా చేశాడు. ఆ దేవుడే మానవ మాతృలైన మనందరికీ ఉచితంగా తన రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మానవ స్వభావాన్ని దైవ స్వభావంతో కలిపి దేవుడే మానవాళిని గణపరిచాడు. ఆమె ఘనత ఆ దేవుని సంకల్పంతో చేతులు కలిపి ఆ దేవుని చిత్తానికి బద్దురాలు అవ్వడం ద్వారా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆమె దేవునికి విధేయురాలై తన ఘనతను మరింతగా ఆ మాతను ఆమె ద్వారా ఆమె కుమారుని ద్వారా సకల మానవాళిని మహిమపరచడం దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా మానవాళిలో అంతటి ఘనతకు మొదటిగా లేవనెత్తబడిన వ్యక్తి ఆ మరియమాతయే. అందుకే మరియమాత లూకా శుభవార్త 1:48 దీనురాలినైన నన్ను ఆయన కటాక్షించాడు అని చెప్పింది. మనం ఆమెను గౌరవించినప్పుడు అంతటి ఘనతను ఇచ్చిన దేవునికే ఈ గౌరవాన్ని, స్తోత్రాన్ని చెల్లిస్తున్నామని గ్రహించాలి. దేవుడు మానవునిగా జన్మించడానికి ఎన్నో మార్గాలు ఎన్నుకొని ఆ విధంగా జన్మించగలిగిన శక్తి కలిగిన వాడే. కానీ ఆయన మానవ మాతృరాలి గర్భంలో సామాన్య మానవునిగా జన్మించి అన్నింటిలోనూ మానవునిగా ఉండి ఒక పాపం మినహా అన్ని విషయాల్లో మానవునిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఇది దైవ సంకల్పం. దానికి మనం విధేయించి దాన్ని గౌరవించాలి. ఒక మానవ స్త్రీ నుండి జన్మించిన ఆ దేవుణ్ణి మనము స్వీకరించాలి. ఆ విధంగా మనము దేవుని ప్రణాళికను స్వీకరించిన వాళ్ళమవుతాం. దేవుని ప్రణాళికను స్వీకరించడం అంటే దేవుణ్ణి స్వీకరించడమే. ఆమె దేవుని అనుగ్రహపూరిత సేవకురాలు. ఆమెను గౌరవించడం ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని మనం గౌరవిస్తున్నాము. అంతేకాదు, ఒక మానవ మాతృరాలు, బలహీనురాలు అయిన ఆమె స్వభావంలో జన్మించిన మనమందరం కూడా దాని బలహీనతల నుండి దేవుని అనుగ్రహాలతో బలపరచబడి ఆయన కరుణతో మనము బయటపడి దేవుని యొక్క దైవ స్వభావంతో, అతని యొక్క శక్తితో మనము నింపబడి మన జీవితాలను మనం ధన్యం చేసుకుంటున్నాము. ఈ మానవాళి ఇంతటి ధన్యతకు నడపబడడానికి మొట్టమొదటి కారకురాలు మరియమాతయే. అందుకే మరియమాతను దేవుని తల్లి అని విశ్వశ్రీ సభ ఈనాడు శ్లాఘిస్తూ ఆమె యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా కొనియాడుతూ ఉంది. ఆ దేవుని తల్లి అయిన మరియమాత తన యొక్క అపారమైన విడుదల సహాయంతో మనకి, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.